ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూర మండలం పెసలగురప్ప తోట వద్ద 71వ జాతీయ రహదారిపై 20 గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు బైఠాయించి నిరసన తెలిపారు. నాయుడుపేట నుంచి రేణిగుంట వరకు 71వ జాతీయ రహదారిని 6 లైన్ల నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఈ క్రమంలో రహదారికి వెంబడి వెళ్లే గ్రామాలకు దారి లేకుండా పోవడంతో అండర్ పాస్ ఏర్పాటు చేయాలంటూ ప్లకార్డ్స్ ప్రదర్శించారు. వైసీపీ టీడీపీ నేతలు గ్రామస్తులు నిరసన తెలిపారు. అండర్ పాస్ ఏర్పాటు చేయాలని సంబంధిత ఉన్నతాధికారులను కలిసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం జరగకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మేము పోరాటంలో కోర్టుకు పోయేదానికి కూడా మేము సిద్ధమే. ప్రభుత్వం దృష్టి సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. నిన్న కూడా తీసుకెళ్ళాం. మేము ఎయిర్పోర్ట్ అంత ముందు కూడా తీసుకెళ్ళాం. ముఖ్యమంత్రి గారు కలెక్టర్ గారితో కూడా చెప్పారు. దాన్ని మేము సానుకూలంగా జరుగుతుందని దాన్ని స్పందిస్తున్నాం. అటు జరగకపోతే ఖచ్చితంగా కోర్టును కూడా ఆశ్రయించి టోటల్గా ఈ 3 ప్రజా ప్రయోజనార్థాల దృష్ట్యా ప్రజా ప్రయోజన వ్యాజ్యం రూపాయి స్టాంపుతో ఈ వ్యాజ్యం నెరవేరుతుంది. ఈ వ్యాజ్యాన్ని ఖచ్చితంగా కోర్టులో ఫైల్ చేస్తాం. దీనికి అందరి మద్దతు తెలపాల్సిందిగా నేను పత్రికల వారికి, అటు అధికారులకు, ఇటు ప్రజలకి అందరికి కూడా చేతులు ఎత్తి వేడుకుంటూ ఈ పోరాటం ఈ రోజుతో ఆగదు. ఇది శాంతి కానీ మేము అనేక సార్లు పర్యాయాలలో చెప్పాం.